మనకిష్టమైన వాళ్ళ కోసం వాళ్ళకిష్టమైన ఫుడ్ని మన చేతులతో ప్రిపేర్ చేస్తే వచ్చే తృప్తే వేరు కదా. ఇంతకీ నాకెవరంటే ఇష్టం, నేనేం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అని అనుకుంటున్నారా? మొన్న మా హస్బెండ్ బర్త్డే రోజు ఆయన ఆర్డర్ చేసిన విధంగా నేను ప్రిపేర్ చేయలేకపోయాను కదా, అందుకే ఇవాళ నేను ఆయన కోసం మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేస్తాను. ఏంటోనండి, మా హస్బెండ్ బర్త్డేకి ఏది చేద్దామన్నా అన్ని ఫ్లాప్ అయిపోయాయి. కొన్ని సార్లు లైఫ్ లో కూడా అంతే కదా, అనుకున్నవేవి జరగకుండానే మన లైఫ్ ముందుకెళ్ళిపోతుంది. కాకపోతే అన్ని మన మంచికే జరుగుతాయండి. అది అలా జరిగిపోయాక అర్థమవుతుంది, ఓహో ఇందుకే ఇలా జరిగిందా, మధ్యలో ఈ లైఫ్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏమోనండి, నాకు కూడా తెలియదు. మా పాప కోసం నేను మసాలా తక్కువ చేసి పెరుగు అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్న పాప కదా, కడుపులో మండుతుంది అని చెప్పాలంటే అన్నం సపరేట్ కర్రీ సపరేట్ కంటే ఇలా పులావ్ చేసుకొని తినడమే ది బెస్ట్ అని నేను చెప్తా. క్విక్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ నా బుజ్జి పాప కోసం రైస్ ని మెత్తగా కుక్ చేసి, ఇలాంటి పులావ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాజు ట్రై చేయండి, అదిరిపోతుంది.